కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. అల్లు అర్జున్ గారి పాపను గుణశేఖర్ గారి మూవీలో చూసాం. సో అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. సో మన అయ్యాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏమన్నా ఒక మూవీలో? అంతేనా? ఇద్దరు ఎవరు సార్ హైపర్ యాక్టివ్? నాకు ఇద్దరు బాగా చలాకి. ఇద్దరు కూడా అర్హ అండ్ అయ్యాన్ ఇద్దరు కూడా చాలా చలాకి. సో ఎక్కువ బాండింగ్ పాపతోనా బన్నీ గారికి? అది ఆబ్వియస్లీ ఫాదర్ కి ఎప్పుడు డాటర్ తోనే ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు ఈవెన్ నా ఇంట్లో కూడా నా కూతురే నాకు ఎక్కువ అంటే చిన్నపిల్ల కదా. సో ఆటోమేటిక్ ఏంటంటే ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మాకు స్ట్రెస్ బస్టర్ కింద కనబడతారు. ఓకే. సో ఎందుకంటే మొన్న అన్స్టాపబుల్ లో ఒక డైలాగ్ చెప్పారు అర్హ. సో అదే మొత్తం ఎక్కడ చూసిన రీల్స్, చిన్న చిన్న పిల్లలందరూ పాపతో పెట్టుకుని రీల్ చేస్తున్నారు. అట్లా అయిపోయింది. బనివాస్ గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదండి. మీరు కూడా పెద్దగా ఇంటర్వ్యూస్ ఎవరు అవ్వరు, ఇంటరాక్ట్ అవ్వరు పీపుల్ తో పెద్దగా. ఎందుకు లేని కొన్ని కాంట్రవర్సీలు ఏవో వచ్చేస్తాయి, కామన్ అయిపోయింది. సో ఏంటి వాట్ ఇస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అమ్మ నాన్న పాలకులతో ఉన్న సంబంధం అంటే మా 4 ఫాదర్స్ నుంచి మొత్తం పాలకొల్లే. మొత్తం అక్కడ మొత్తం 4 ఫాదర్స్ అందరూ కూడా పాలకొల్లే మొత్తం. అంటే మా ఫాదర్ వచ్చి కోకోనట్ బిజినెస్. ఓకే. కొబ్బరికాయ వ్యాపారం అంటాం అక్కడ. అంటే అక్కడ ఈస్ట్ వెస్ట్ లో బాగా నోన్ బిజినెస్ అది. ఈజ్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ ద పాలకొల్లుగా. అప్పుడే మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి ఈజ్ కోకోనట్ ఎక్స్పోర్టర్ అనమాట అక్కడి నుంచి. అట్లాగే ఏంటంటే ఒక టైంలో వెరీ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ పాలకొల్లు. దాని తర్వాత బికాస్ ఆఫ్ కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అట్ ద ఏజ్ ఆఫ్ మై 19-20 లో అప్పటికి నేను ఏంటంటే 3D యానిమేషన్ అన్ని నేర్చుకున్నాను. ఓకే. నేర్చుకున్నాను, ఢిల్లీలో చదువుతున్నప్పుడు ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోక నేను హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ నాకు బన్నీ గారు పరిచయం అయ్యారు. మారుతి గారు పరిచయం ఫస్ట్. ముందే మారుతి గారు పరిచయం. మారుతి గారు. ఓకే. తర్వాత మారుతి గారు, వంశీ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు నా ఫ్రెండ్. వాళ్ళ ద్వారా నాకు బన్నీ గారి బ్రదర్ పరిచయం ఫస్ట్. బాబీ గారు. బాబీ ద్వారా బన్నీ గారి పరిచయం. బట్ మారుతి మళ్ళీ బన్నీ గారికి యానిమేషన్స్ టీచర్. అవును. ఎవరు? మన మారుతి బన్నీ గారు. నేను మారుతి ఏమో ఆయన 2D యానిమేటర్, నేనేమో 3D యానిమేటర్. సో అట్లాగా మాకు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి మేము ఇద్దరం కలుస్తుంది వాళ్ళు, ఈ వంశీ అని ఆయన ద్వారా. అట్లాగే మేము అందరం కూడా కలవడం జరిగింది. జరిగితే ఒక రోజు బాబీ వచ్చి నీ పెంటా సాఫ్ట్వేర్ అప్పుడు నేర్చుకుంటున్నా, కొత్త కోర్సు జరుగుతూ ఉన్నాయి. ఓకే. జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఎందుకు గానీ బన్నీకి మొత్తం మనిషి కావాలి అన్ని చూసుకోవడానికి నువ్వు వచ్చేసావు. అప్పుడే మరి పెంటా సాఫ్ట్వేర్ అప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంటే ఈయన వచ్చామంటే సరే అని చెప్పి చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. అట్లా బాండింగ్ బాగా పెరగడం. కరెక్ట్గా అప్పుడే జానీ కూడా మాకు చిన్న చిన్న వర్క్స్ వచ్చింది. జానీ నుంచి గిటార్స్ నుంచి ఆ లోగో జే అని చెప్పి లోగో మార్చి చేసాడు, అది మర్చెంటైజ్ లోగో చేయాలి. సో అట్లా మేము పనిచేస్తే అరవింద్ గారు అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం అలాగే ఏంటంటే ఇంకా బన్నీతో బాగా అటాచ్ అయిపోయి దాని ద్వారా అరవింద్ ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు కదా బన్నీ గారు. అంటే ప్రాణం కదండి, కొంచెం ఎక్స్టెండ్ వెళ్ళిపోతాడు ఆయన ఫ్రెండ్స్ విషయంలో. ఏదైనా చేసే అంత వెళ్ళిపోతాడు కొంచెం స్టెప్. అంటే మనందరం 100 దగ్గర ఆగుతాం, ఆయన ఆగడు ఫ్రెండ్స్ విషయంలో. బట్ ఆ జర్నీ భలే ఉంటుంది కదా. ఇప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈజ్ వెరీ ఫ్రెండ్స్ పర్సన్. ఐ డోంట్ ఫ్రెండ్లీ పర్సన్ ఇస్ ఎ డిఫరెంట్, ఫ్రెండ్స్ పర్సన్ ఇస్ ఎ డిఫరెంట్. అవును, ఫ్రెండ్స్ పర్సన్. మీరు ఇచ్చిన మంచి గిఫ్ట్ అంటే బన్నీ గారికి నిజంగా ఇవ్వలేదు. బన్నీ గారు ఏమి ఇచ్చారు? బన్నీ గారు నాకు కార్టియర్ వాచ్ ఇచ్చారు. ఓకే. అది ఎప్పుడు ఉంటుంది నా చేతికి. అంటే నేను ఎప్పుడు వాచెస్ పెట్టుకోను అసలు. నాకు పెట్టుకోకపోతే ఒకసారి ఆయనే పంపిస్తే నాకు ఆ వాచ్ వాల్యూ కూడా తెలియదు నాకు. అది ఎంత 20 lakhs ఉంటుందా? నియర్లీ అంతే ఉంటుంది, 20 లక్షలు వచ్చింది. సో అది ఆయనది యాక్చువల్లీ. ఆయననే కొనుక్కున్నారు. కొనుక్కుని కొన్ని రోజులన్నా నువ్వు వాడు అని చెప్పి పంపించాడు ఆయన. ఓకే. ఇప్పుడు వచ్చి ఆయనకే ఇవ్వలేదు, నా దగ్గర ఉండిపోయింది. ఆయనకు వాచెస్, ఎక్కువ గాగుల్స్, ఇవి ఎక్కువ గాగుల్స్ అండి. వాచెస్ పెద్ద ఉండదు. ఎందుకు నాకు ఆ రోజు ఆయన కొనుక్కున్న వాచ్ నాకు పంపించాడు ఆయన. ఐ కాంట్ సే ఇట్స్ గిఫ్ట్. ఆయన కొన్ని రోజులు ఉంచమని ఇచ్చాడు, బట్ అది అలా ఉండిపోయింది. ఓకే. లవ్ మ్యారేజ్ మీద? లేదండి, అరేంజ్. మేడం హౌస్ వైఫ్. ఓకే. జడ్జ్ చేస్తారా మేడం మీ సినిమాలు ఎలా ఉన్నాయి? తక్కువ ఇండస్ట్రీ వైపు ఆవిడ, చాలా తక్కువ. తను షీ హ్యాస్ హర్ ఓన్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు. షీఈ్ ఎ గుడ్ డాన్సర్. సో డాన్స్ అయినా కూడా ఇండస్ట్రీ వైపు తక్కువ ఆవిడ. ఓకే. సో తన ఫ్రెండ్స్ ఆ క్లాసెస్ వాటిలోనే ఉంటుంది తప్పితే ఆవిడ. ఓకే.
పెద్ద ఇండస్ట్రీ వైపు రాదు. అందుకే ఎప్పుడు కూడా గమని ఏ ఫంక్షన్ కూడా ఉంది. బట్ వెన్ ఐ గో టు ద హోమ్ ఇట్స్ వెరీ స్ట్రిక్ట్లీ ఫ్రమ్ మార్నింగ్ 7 to 10 ఫ్యామిలీ టైం. టైం ఇస్తారా ఫ్యామిలీకి? 7 to 10 ఏది ఉన్నా కూడా ఫ్యామిలీ అంతే. అంతే. సో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాబు వచ్చి ఇక్కడ మెరిడియన్, మన మాదాపూర్ మెరిడియన్ అండి. పిల్లలు ఇద్దరు కూడా, బాబు అండ్ పాప కూడా. ఈ స్టడింగ్ 8, పాప వచ్చి 5th లో ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.